హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ అశోక్ ఫ్రమ్ అనంతపూర్. సో రీసెంట్గా రిలీజ్ అయ్యి ఒక్కొక్క రివ్యూవర్కి మెంటల్ తెప్పించిన ఒక మూవీ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అదే యుఐ ఉపేంద్రది. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ నేను చూసిండేది మహిదర్ వైబ్స్ అనే యూట్యూబ్ ఛానల్ది. బాలేదు అనే ఫీలింగ్ ఉంది, ఓ పక్క చాలా బాగుంది అనే ఫీలింగ్ ఉంది, ఓ పక్క ఏం అర్థం కాలేదనే ఫీలింగ్ ఉంది. ఆ మనిషి భారీగా కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు, అది ఇది అంటే నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అవునా అలా ఉందా మూవీ, చూడాలని ఇంకా మొన్ననే ఐబొమ్మలు వస్తే డౌన్లోడ్ చేసుకొని చూసాను అనమాట. నిజంగా కన్ఫ్యూజన్గానే ఉంది, కానీ దాన్ని మ్యాక్సిమం డీకోడ్ చేసే ట్రై చేసినాను. చూద్దాం ఏమాత్రం నాకు అర్థమైందో, మీకు నేను ఏమాత్రం అర్థమయ్యేలాగా నేను చెప్పగలను చూద్దాం. బేసికల్లీ మూవీ బిగినింగ్లో సర్టిఫికేట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ పడుతుంది కదా, దాంట్లో యుఐ అని ఒక టైటిల్ చూపిస్తారనమాట. దాని పక్కన యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అని ఉంది. కానీ యుఐకి రియల్ మీనింగ్ ఏంది అనేది మూవీ ఎండింగ్లో నాకు అర్థమైందనమాట. అది అప్పుడు చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా తర్వాత సినిమా టైటిల్ పడుతుంది యుఐ అని చెప్పి, దాంట్లో వైట్ కలర్ నామంలో రెడ్ కలర్ లైన్ ఉంటుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ మూవీ బిగినింగ్లో ఇంకొకటి పడుతుందన్నమాట. సినిమా థియేటర్లో ఆడియన్స్ అంతా సినిమా చూసేటప్పుడు ఇలా పడుతుంది, మీరు తెలివైన వాళ్ళైతే బయటికి వెళ్ళిపోండి, ఒకవేళ తెలియలేని వాళ్ళు అయితే సినిమా మొత్తం చూడండి అని ఉంటుందన్నమాట. సో జనాలు అంతా పిచ్చోళ్ళలాగా అరిసి ఎగురుతుంటారు. తర్వాత ఇది పడుతుంది, ఇంటెలిజెంట్ పీపుల్ ఏమో ఫూల్స్ లాగా కనిపిస్తున్నారు, ఫూల్స్ ఏమో ఇంటెలిజెంట్ పీపుల్ లాగా ప్రిటెండ్ చేస్తున్నారు, అంటే నటిస్తున్నారు అని చెప్పి పడుతుందన్నమాట. అప్పుడు అందరు కలిసి సైలెంట్ అయిపోయి కూర్చుంటారు. తర్వాత సినిమా మొదలవుతుంది, అందరు చూడడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతుంటారు. కానీ కొంతమంది మాత్రము సినిమాని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూసి అర్థం చేసేసుకొని ఏదో బయటకు వచ్చి ఫుల్ హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడేమో వాళ్ళ ఫ్రెండ్స్తో అనుచరులతో బయటకు వచ్చి వాడి గోల్డ్ చైన్ అన్నీ ఇచ్చేసి వాడు ఫోన్ చేసి నా పెళ్ళం అంటే నీకు ఇష్టం కదా, నా పెళ్ళాన్ని నువ్వే పెట్టుకోరా అని వెళ్ళిపోతాడు. ఇక ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో సినిమా చూసేసి బయటకు వచ్చి నాకు ఆల్రెడీ వేరే అఫేర్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్తుంది, నాకు ఇవన్నీ తెలుసులే అని చెప్పి ఒకరి సీక్రెట్ ఒకరు ఓపెన్గా చెప్పేసుకొని ఇద్దరు కలిసి సరే బ్రేకప్ ఇప్పటి నుండి అని చెప్పి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఇంకోటి వచ్చి ఉపేంద్ర బ్యానర్కి దండం పెట్టేసి కళ్ళు తెరిపించినావు అని చెప్పి సెల్లు పగలగొట్టేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరిలో వచ్చే ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఫోకస్. అంటే వాళ్ళకి సినిమా చూసేసి జ్ఞానోదయం అయిపోయి ఫోకస్ వచ్చేసింది లైఫ్ మీద. సో ఆ ఫోకస్ రావడం వల్ల వాళ్ళు అన్ని లైట్ తీసేసుకొని ఏది కరెక్టో అదే చూస్ చేసుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఫిలిం ఫుల్ హిట్ అయిపోతుంది, అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, నిర్మాతలు దర్శకులు అందరూ షాక్ అయిపోతారు. ఏందిరా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయింది, ఏంది అసలు దీని ప్రాబ్లము, ఏంది ఇది అని చెప్పి అందరూ కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఇక రైటర్స్ ఏమో వాళ్ళు రాసిన కథలన్నీ తగలబెట్టేసి మెంటల్గా బిహేవ్ చేస్తుంటారు. సో అటు తిరిగి ఒక రిపోర్టర్ వచ్చి ఒక రివ్యూవరో లేకపోతే ఆయన క్రిటిక్ నాకు సరిగా అర్థం కాలే, కానీ ఆ రివ్యూవర్కి ఏమో మీరు ఆ మూవీ గురించి ఇంకా రివ్యూ లేదు ఏంటి అది ఇది అంటే, నేను మూవీ చాలాసార్లు చూశాను, ఇప్పటికీ నాకేం అర్థం కాలేదు, నేను అందుకే ఇంకా రివ్యూ రాయలేదు, నేను ఇంకొకసారి ఆ మూవీ గురించి చూసి రీసెర్చ్ చేసి నేను మీకు కాల్ చేస్తాను చెప్తాడనమాట. సో బయట అంతా అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి లాస్ట్కి ఆ రైటర్ ఉపేంద్ర ఎక్కడున్నాడో వెతుక్కుంటూ మరీ వెళ్ళి తన కథ గురించి తననే అడుగుదామని చెప్పి ప్లాన్ చేసుకుంటాడు. అక్కడికి వెళ్తే ఉపేంద్ర ఉండడు అనమాట. సరే అని చెప్పి అక్కడున్న పని మనిషిని, ఉపేంద్ర ఎక్కడికి వెళ్ళాడు అంటే, సార్ లేరు, ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆ రోజే మామూలుగా కథలు ఇక్కడే రాసుకుంటారు అని చెప్తే, సరే ఆ స్క్రిప్ట్ పేపర్స్ నాకు తీసుకొస్తావా అంటే, అవి సగం కాలున్నాయి సార్ అంటే, పర్లేదు తీసుకొని రమ్మని చెప్తాడనమాట. సరే అని ఆమె పోయి స్క్రిప్ట్ పేపర్స్ తీసుకొని వస్తుంది. ఇక్కడ నుండి సినిమా అవుతుంది స్టార్ట్. దేవుడా, యాడమ్ అండ్ ఈవ్ అని వస్తారనమాట. మామూలుగా క్రిస్టియానిటీలో ఉంటుంది కదా, ఫస్ట్ యాపిల్ తిన్నారు అని చెప్పి, అది అటు నుండి స్టార్ట్ అవుతుంది. ఏదేదో జరుగుతుంది. అది ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాదు మ్యాక్సిమము. నేను తలకాయ బద్దలు కట్టుకొని లాస్ట్కి ఒక కంక్లూషన్కి వచ్చా అనమాట. సో బేసిక్గా స్టోరీ స్టార్టింగ్లో ఏం జరుగుతుందంటే, మొత్తం కల్కిలో శంబాలా లాంటి ప్రదేశంలో లాగా ఉంటుందన్నమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక ఏరియా. అక్కడ అందరూ జాతి వాళ్ళు అందరూ కలిసి ఉంటారు. అలా కలిసి ఉన్న వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసి ఆ వ్యాపారాలకి సెక్యూరిటీ కావాల్సి వచ్చి గన్స్ కనిపెట్టి, ఆ గన్స్ వల్ల యుద్ధాలు జరిగి అందరూ విడిపోయినారు, జాతి కులం అని చెప్పి అలా విడిపోయినారు అని చెప్పి ఒక చిన్న స్టోరీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి నేను సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకే అర్థమైపోతుంది చూస్తే. కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా సినిమాలో, దాని గురించి మాట్లాడతాను అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది క్యారెక్టర్స్ గురించి. మెయిన్ క్యారెక్టర్స్ హీరో, రాజు, ఒక స్వామీజీ, ఒక జోకరు, కులం పిచ్చి ఉండే ఒక తెలివైనోడు, ఇంకా హీరోయిన్ ఉంటుంది, ఆమె గురించి ఇంకా లాస్ట్లో మాట్లాడతా ఖచ్చితంగా నేను.
బేసికలీ స్టోరీ అనేది కొంచెం వెనక్కి ముందుకి అలా చూపిస్తూ ఉంటారు కట్. సో లీనియర్ స్క్రీన్ ప్లే ఉండదు, దానివల్ల కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు అంతేగాని ఇదేదో పెద్ద మైండ్ బెండింగ్ మూవీ ఏం కాదు. ఏమంటే క్యారెక్టర్స్ గురించి మనం ఒకసారి స్టడీ చేసుకుంటే సినిమా ఈజీగా అర్థమైపోద్ది. సో ఫస్ట్ ఇద్దరు హీరోల గురించి మాట్లాడాలంటే ఒక చెడ్డ నాయకుడు, ఒక మంచి నాయకుడు ఉంటాడనమాట. మంచి నాయకుడి దగ్గర 2 మొబైల్స్ ఉంటాయి. ఆ మొబైల్స్తో యూజ్ చేసి కంప్లైంట్స్ అన్ని తీసుకొని ప్రజలకు ఏమేం కావాలో ఆ దగ్గరుండి అన్ని వాడే చూసుకుంటాడనమాట. సో ఆ మంచి నాయకుడు పరిపాలన బాగా హ్యాపీగా సాగే టైంలో ఈ స్వామీజీ గారికి ఒక కళ వస్తుంది అనమాట. ఇక్కడ నుండే సినిమా కొంచెం మెంటల్ వస్తుంది అనమాట. ఎందుకంటే కల్కి భగవానుడి పుట్టుక గురించి ఇక్కడ డ్రీమ్ వస్తుంది అనమాట ఆ స్వామీజీకి. ఇక్కడ నుండి చెడ్డ నాయకుడు అయిండే ఉపేంద్ర వస్తాడు. అమ్మా మెంటల్ ఉంటుంది సినిమా నిజంగా. సో ఇక హీరో క్యారెక్టర్స్కి వస్తే ఈ ఇద్దరు క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంచి నాయకుడు అనే ఉపేంద్ర ఉంటాడు కదా, వైట్ కలర్ డ్రెస్ వేసుకొని, అతను బ్రెయిన్లో లాక్ అయిపోయి ఆ బ్రెయిన్లో బంధింపబడి ఉంటాడు అనమాట. ఆ బ్రెయిన్ నుండి బయట ఎలా తప్పించుకుంటాడు అనేది ఒక సీన్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ అలాంటిదే ఇంకొక సీన్ ఉంటుంది. కల్కి అని చెప్పుకొని తిరిగే చెడ్డ ఉపేంద్ర ఉంటాడు కదా, బ్లాక్ డ్రెస్ వేసుకొని, అతను జనాలందరినీ పిలిపించి మీ భవిష్యత్తు ఇదే అని చెప్పి వాళ్ళని అద్దంలో నామం పెట్టి పూలదండం వేసి అందరినీ ఒక్కొక్కసారి అద్దంలో చూసి వెళ్ళమని చెప్తాడనమాట. సో ఈ 2 సీన్స్కి మనం అటాచ్మెంట్ చేస్తే మీనింగ్ ఏమొస్తుందంటే, ఈ బ్లాక్ డ్రెస్ ఉపేంద్ర వైట్ డ్రెస్ ఉపేంద్రని బంధించినప్పుడు ఒక డైలాగ్ అంటాడనమాట, నువ్వు పుట్టిన కొన్ని నిమిషాలకే నేను కూడా పుట్టాను అని అనగానే మంచి ఉపేంద్ర వచ్చి అయితే మన ఇద్దరం ట్విన్స్ అది ఇది అని అంటాడు. సో అది దేనికి లింక్ చేశారంటే మంచి చెడు అనేది అనమాట. కాలం అనే దాంట్లో మంచి అనేది వైట్ కలర్ డ్రెస్, చెడు అనేది బ్లాక్ కలర్ డ్రెస్ అనమాట. సో స్టార్టింగ్లో చెప్పినట్టు మంచి నాయకుడు వచ్చి వాళ్ళ ప్రజలకి ఏమేం కావాలో తనే దగ్గరుండి అన్నీ చూసుకొని అన్నీ పంచిపెడతాడనమాట. ఇదంతా ఒక సాంగ్లో చూపించేస్తారు. అండ్ చెడ్డ నాయకుడు వచ్చి ఏం చేస్తాడంటే జనాలకి వాళ్ళ చావును చూపిస్తాడు. అంటే సింబాలిక్గా అద్దంలో వాళ్ళ ఫేసులు చూపించేసి అద్దంలో ఆ సమాధి లాంటి దాన్ని వాళ్ళు దర్శనం అని చెప్పి ప్రసాదం అని చెప్పి పిండాలు పెట్టడము, ఇదంతా మెటఫారికల్గా ఏంటి అంటే చెడ్డ నాయకుడు అనేవాడు ఏం చేస్తాడంటే వాళ్ళకి చావు భయం చూపిస్తాడు. చావు అనేది భయం చూపించి కంట్రోల్లో పెట్టుకొని ప్రసాదం అంటే ఈ ఫ్రీగా బియ్యం ఇలా ఇస్తారు కదా, ఆ బియ్యాలు పథకాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని భయంలో పెట్టుకొని అలా పాలించేవాడు చెడ్డ నాయకుడు. అంటే నేనే కల్కి అవతారం అని చెప్పుకునేకేమో పిచ్చి జనాలు నమ్మేస్తారు, కానీ వాళ్ళకి ప్రసాదం అనే పేరుతో పిండం పెడతాడు. అంటే ఈ గవర్నమెంట్ ఇచ్చే కొన్ని కల్తీ సామాన్లు ఉంటాయి కదా, ఈ సరుకులు ఇట్లాంటివి అవన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఇంత కన్ఫ్యూజింగ్గా అనిపించడానికి కారణం ఏంటంటే ఒకేసారి 2 సిచ్యుయేషన్స్ జరుగుతున్నట్టు చూపిస్తారనమాట. బయటేమో ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటాయి, దాన్నే మహాయుద్ధం అని పిలుస్తారనమాట రాజు. ఆ టైంలోనే కల్కి నేనే దేవుణ్ణి అని చెప్పుకొని జనాలందరినీ తిక్కొల్లని చేసేసి బయట ఆ రాజుగారిని నేను నీకు ఇంకా సుప్రీం లీడర్ని చేస్తానని నమ్మించి ఈ కల్కినే లీడర్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంటానన్నమాట. ఇక్కడ ఇంకొక సైడ్ వచ్చి మంచి ఉపేంద్ర వచ్చి జైల్లో నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. దానివల్ల కొంచెం సినిమా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది, కానీ క్లియర్ కట్గా అర్థం చేసుకుంటే అది ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో నేను కూడా అటు ఇటు చెప్పుకోకుండా ఒక క్యారెక్టర్ గురించే ఫస్ట్ చెప్తాను, వైట్ ఉపేంద్ర గురించి చెప్తాను, మళ్ళీ బ్లాక్ గురించి చెప్తాను. సో ఇక్కడ మంచి ఉపేంద్ర జైల్లో నుండి తప్పించుకునేటప్పుడు ఫస్ట్ తన చేతికి కట్టుండే కట్టెల్ని ఇప్పుకుంటాడు అనమాట, ఇంటర్నెట్ తెలివి ఉపయోగించి. అంటే ఇంటర్నెట్ని మంచికి వాడి, టెక్నాలజీని మంచికి వాడి ఫస్ట్ వాడి నుండి వాడు బయటపడాలి. ఆ ఇంటర్నెట్లో వచ్చే కంటెంట్కి బానిసలా ఉండకోకుండా దాన్ని కరెక్ట్గా వాడుకొని ఫస్ట్ వాడి సంఖ్యలో వాడు విడిపించుకోవాలి అని సింబాలిక్గా చూపించారనమాట. తర్వాత అక్కడ అన్ని కీస్ పడున్నా కూడా ఒక కీ తీసుకొని స్క్రూ తీసుకొని బయటికి పోతాడు అనమాట, డోర్ ఓపెన్ చేసుకొని. అంటే నీకు బయట ఐడియాస్, బయట నువ్వు బాగుపడడానికి ఐడియాస్ దొరకవు, నువ్వు ఓన్గా నీ ఐడియాని క్రియేట్ చేసుకొని నువ్వు బయటపడాలి. ఈ జైల్ ఈజ్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ అనమాట. అంతా మ్యాట్రిక్స్. పొలిటీషియన్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కింద ఉండే వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా ఆడిస్తారు అనేది ఒక మ్యాట్రిక్స్ అంటారనమాట మామూలుగా. ఆ మ్యాట్రిక్స్ నుండి మనం బయటపడాలంటే మన మైండ్ ఎలా ఆలోచించాలి అనేది సింబాలిక్గా చూపించారు దీంట్లో. సో తను నెక్స్ట్ ఎలా తప్పించుకుంటాడంటే చీకట్లో యుద్ధం చేస్తాడు. అంటే చీకట్లో ఎవడు కొడుతున్నాడో తెలియదు. సో అలా మనకే తెలియకుండా మనకి వెనకాల నుండి వెయిట్ వేసేవాడు ఎవడరా అంటే మన ఫ్రెండ్స్, బంధువులు, మన వాళ్ళే అని చెప్పుకొని మన వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళే. మనల్ని ఎవడు దెబ్బ కొట్టారో తెలియదు అనమాట చీకట్లో. అలా ఉంటుంది యుద్ధం. సో ఫస్ట్ మనల్ని మనం విడిపించుకున్న తర్వాత మనము ఇలాంటి వెన్నుపోటు పొడిచే వాళ్ళు, మోసం చేసే వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వాలి అని సింబాలిక్గా చూపించారనమాట. ఇక్కడ 3వ స్టేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చిన్న ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఒక డోర్ ఓపెన్ అవ్వడానికి ఉపేంద్ర ఇలా కాళ్ళు ఇలా పెట్టుకొని నిలబడతాడు. ఇలా ఎవరు నిలబడతారు మన దేవుళ్ళల్లో, హిందూ దేవుళ్ళల్లో అనేది మీరే కామెంట్ చేయండి. నాకెందుకో ఆ దేవుడు రెఫరెన్సే అనిపించింది అనమాట.
ఇక మూడో స్టేజ్లో తను తప్పించుకునేది ఎలా అంటే అందరూ అటు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటారనమాట. చూస్తే ముందర ఒక డేంజర్ ఉంటుంది, అంటే చావు ఉంటుంది. ఆడ షాక్ కొడితే చచ్చిపోతాడు. సో చావు దాకా వెళ్ళి ఆడ నిలిచిపోయిండే వాళ్ళు వచ్చి ఉపేంద్రాని అటు వెళ్ళొద్దు అంటున్నారు అనమాట. వీళ్ళెవ్వరి మాట వినకూడదు, ఫస్ట్ మన మాటే మనం వినాలని చెప్పి ఉపేంద్ర కొద్దిసేపు ఆలోచించి ప్లాన్ చేసుకుంటాడు దీని నుండి ఎలా బయటపడాలని. షార్ట్ సర్క్యూట్ చేస్తాడనమాట. సో ఇంతవరకు మీనింగ్ ఏంటంటే మ్యాట్రిక్స్ నుండి ఎస్కేప్ కావాలంటే ఫస్ట్ నీ సంఖ్యలు నువ్వు ఓపెన్ చేసుకొని, తర్వాత పక్కనే ఉండి చీకట్లో నిన్ను దెబ్బ తీసే వాళ్ళతో పోరాడి, మూడోది ఖచ్చితంగా నువ్వు చావుని ఎదుర్కోవాల్సిందే అని సింబాలిక్గా చూపించారు. ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంటుందన్నమాట. కరెంటు పాస్ అవుతున్న వైర్ని ఉపేంద్ర ఇట్లా స్టైల్గా ఒక హుక్తో తీసేసి దాంట్లో అడుగు పెట్టి వెళ్తాడు. భలే ఉంటుంది ఆ ఫ్రేమ్ మాత్రం. సో ఇవన్నీ చూసి చావును కూడా దాటుకొని వచ్చినవాడు ఏమవుతాడంటే జ్ఞాని అవుతాడు. అంటే బుద్ధుడిలాగా జ్ఞానోదయం అయ్యేవాడు అవుతాడనమాట. సో ఇక్కడ సింబాలిక్గా ఇంకోటి కూడా మనం అనుకోవచ్చు. వైట్ డ్రెస్ వేసుకొని జీసస్ క్రైస్ట్ వేషంలో ఉంటాడనమాట ఉపేంద్ర. ఇందాకేమో శ్రీకృష్ణుడి స్టైల్లో పోజ్ పెట్టి డోర్ ఓపెన్ చేసుకున్నాడు, అక్కడ శ్రీకృష్ణుడి లాగా చూపించారనమాట. ఇక లాస్ట్లో ఇలా నడుచుకొని పోతాడు కదా వెలుగులోకి, అదేమన్నా మేబీ అల్లా రెఫరెన్స్ ఇచ్చుండొచ్చు, నాకు తెలియదు, నేను అనుకుంటున్నా జస్ట్. దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ బ్లాక్ ఉపేంద్ర ఈ వైట్ ఉపేంద్ర ఎలా తప్పించుకున్నాడో తెలుసా అని వాళ్ళ అమ్మతో చెప్తున్నప్పుడు, అప్పట్లో ఎప్పుడు 2000 సంవత్సరాల కింద ఒకడు తప్పించుకున్నాడు, వాడినే బుద్ధుడు అంటారు అని బుద్ధుడితో కంపేర్ చేస్తాడనమాట. 2500 సంవత్సరాల క్రితం ఒకరు తప్పించుకున్నారు, అతన్ని బుద్ధుడు అంటారు. అంటే మ్యాట్రిక్స్ నుండి ఎస్కేప్ అయిన ఫస్ట్ హ్యూమన్ లాగా ఆ రెఫరెన్స్ ఇచ్చారు. సో తను బయటకు వచ్చిన తర్వాత తన జ్ఞానాన్ని 10 మందికి పంచి అందరినీ ఎడ్యుకేట్ చేస్తాడనమాట. ఆ టైంలో బ్లాక్ ఉపేంద్ర. సో ఇదంతా కూడా ఒక సాంగ్లోనే చూపిస్తారు, దాని పేరు చీప్ సాంగ్ అనమాట. ఈ సాంగ్లో ఏం జరుగుతుందంటే వైట్ ఉపేంద్ర వచ్చి జనాలందరినీ మంచి మార్గంలోకి తీసుకెళ్లడానికి ట్రై చేస్తే, బ్లాక్ ఉపేంద్ర వచ్చి కలర్ బట్టలనంతా జనాలకి పంచిపెడుతూ ఉంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే సింబాలిక్గా మతం, కులం, నీ క్యాస్ట్ ఏంది ఇట్లాంటివన్నీ డిఫరెన్సెస్ జనాల్ని విడగొట్టేసి మళ్ళీ చెడగొట్టడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అందరూ జనాలు వైట్ ఉపేంద్ర సైడ్కి వెళ్ళడం వల్ల జనాలంతా ప్రశాంతంగా బతకడం స్టార్ట్ చేస్తారు. సో దాన్ని రెఫరెన్స్గా తీసుకొని సత్యయుగం క్రియేట్ చేసేసినాడు నీ కొడుకు ఆల్రెడీ అని చెప్పి వాళ్ళ అమ్మతో బ్లాక్ ఉపేంద్ర అంటాడనమాట. సో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే మళ్ళీ ఈ బ్లాక్ ఉపేంద్ర పోయి అక్కడ హ్యాపీగా బ్రతుకుతుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరేం మనుషులరా, అసలు మీ కులం ఏంది, మీ మతం ఏంది, ఏం తెలియకుండా ధర్మం ఏందో కూడా తెలియకుండా మీరు బతుకున్నారు, మీ బతుకులు చేయడానికి తిట్టి వాళ్ళని రెచ్చగొడతాడనమాట. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే వాళ్ళు క్యాస్ట్ గురించి దీని గురించి ఏం పట్టించుకోలేదని లాస్ట్ ఇంకా పెద్ద వెపన్ ఏం చేస్తాడంటే దేవుడి పేరు యూజ్ చేస్తాడనమాట. దేవుడు భయాన్ని క్రియేట్ చేస్తాడు, అంటే మతంని వాడుకుంటాడు. అప్పుడు జనాలంతా భయపడతారు. అవును దేవుడు, అమ్మయ్య దేవునికి మనం ఎదురు వెళ్ళకూడదు అది ఇది అని చెప్పి జనాలు సైలెంట్ అయిపోతారు. మంచి ఉపేంద్ర వచ్చినప్పుడు, నీకు దేవుణ్ణే ఎదిరించే అంత శక్తి ఉంది, ఏది చూపి అని చెప్పి తొక్కు నీ దేవుని నువ్వు అని చెప్పి రెచ్చగొడతారనమాట. అప్పుడు ఉపేంద్ర, సరే నాకేం ప్రాబ్లం లేదు, మనల్ని సృష్టించిన దేవుడికి నేను భయపడను, కానీ మనం సృష్టించిన దేవుడికి ఎదురు నడవడానికి నాకేం ప్రాబ్లం లేదు, నేను తొక్కుతానని చెప్పి ఇట్లా అడుగు పెడతాంటే అందరు కలిసి కొడతారు. అందరూ ఆపోజిట్ అయిపోయి ఆ మంచి ఉపేంద్రని చంపేస్తారనమాట. సో ఇక్కడ సింబాలిక్గా నేను అనుకుంటానేది ఏంటంటే మంచితనం అనేది చచ్చిపోయింది, ధర్మం లేదు, ఏమీ లేదనమాట. దేవుడు కూడా లేకుండా పోయినాడు, లాస్ట్కి ఉన్న మంచితనం కూడా చనిపోయింది. సో నెక్స్ట్ జరిగేదంతా విధ్వంసమే అని అర్థం అనమాట. ఇదంతా జరిగిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తారు. ఫ్యూచర్లో ఆకలికి తిండి లేకపోయినా, కట్టుకునే బట్ట లేకపోయినా కొంతమంది మొబైల్స్ తీసుకుంటారనమాట, కొంతమంది అన్నం తీసుకుంటారు. ఇంకో సీన్లో వచ్చి ఒకడు పక్కన వాళ్ళ ఒపీనియన్ని ఒప్పుకోకపోవడం వల్ల వాడిని చంపేస్తారనమాట. సో ఎవడన్నా క్వశ్చన్ చేస్తే వాడిని చంపేస్తారు. ఆ టైప్లో జనాలు మారిపోయినారు. సో ఇది మూవీలో ఉన్న మంచి ఉపేంద్ర చేసే పని, అంటే మంచితనం, మంచి కాలం, మంచి లీడర్, ఇవన్నీ చేసే పనులు ఇలా ఉంటాయి అని చూపించారు. సో ఇక చెడ్డ ఉపేంద్ర గురించి ఎక్కువ చెప్పనవసరం లేదు. జనాల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టేసి, వాళ్ళ ఇల్లులు కూల్చేసి, భయపెట్టేసి, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లాక్కొని, సెంట్రల్ గవర్నమెంట్ని వాడి సపోర్ట్లో పెట్టుకొని, రాజు దగ్గర ఉన్న డబ్బుల్ని బాగా వాడుకొని రాజుని బికార్ని చేసేస్తాడనమాట. ఇవంతా చూస్తుండగా మీకు అన్నీ అర్థమవుతుంది, అదేం పెద్ద అంత కష్టమేం కాదు. ఇంకో మూవీ లాస్ట్ ఎండింగ్ వస్తే నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ రివ్యూలు చెప్పేవాడు పోయి ఉపేంద్ర కథ చదువుతుంటాడు కదా, సో ఈ సినిమాలో పడి ఇదంతా కథ చదువుతున్నాడు అనేది కూడా నేను మర్చిపోయినా, నాకు తెలిసి అందరూ మర్చిపోతారు. సో ఆయన ఏమర్థం చేసుకుంటాడంటే ఈ డైరెక్టర్ ఏమీ సినిమా రాయలేదు, తీయలేదు, బయట జరిగే విషయాలనే సినిమాలో చూపించాడు, దానివల్ల జనాలంతా గొడవ చేస్తున్నాడు, అంతేగాని ఏదో హిట్ సినిమా సూపర్ హిట్ అయిపోయి బయట గొడవలు జరగట్లేదు అని చెప్పి రియలైజ్ అవుతాడనమాట.
ఇక లాస్ట్లో ఉపేంద్ర బ్లాక్ డ్రెస్ ఉపేంద్రతో మాట్లాడే ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. ఆ సీన్ చాలా బాగుంటుంది అనమాట. అన్ని నిజాలే దాంట్లో. 80% మూవీ ఈ ఒక్క సీన్ చూస్తే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ రివ్యూవర్కి ఆ సినిమా అర్థమైంది అనమాట. మళ్ళీ ఇంకోసారి నేను చూస్తాను, తర్వాత నేను రివ్యూ ఇస్తాను అని చెప్పి ఆ విలేకరికి చెప్పేస్తాడు ఫోన్లో. అండ్ మనం వీడియో బిగినింగ్లో మాట్లాడుకున్నాం చూడండి, ఈ మూవీ థియేటర్ నుండి బయటకు వచ్చి హ్యాపీగా అందరు బయటకు వెళ్ళిపోతారు, మొగుడు పిల్లలు విడిపోతారు. వీళ్ళందరికీ మూవీ అర్థమైంది, అంటే ఫోకస్ వచ్చింది లైఫ్ పైన. వైఫ్ అండ్ హస్బెండ్ వేరే వాళ్ళతో అఫైర్స్ ఉన్నాయని తెలిసినా వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఆ రాజకీయ నాయకుడు అనుచరుడు వాళ్ళ నాయకుడు వాడుకుంటున్నాడు అని తెలిసినా కూడా వాడి కిందే పని చేస్తున్నాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ పక్కన ఉండే జనాలు వాని డబ్బు కోసం, వాని బంగారం కోసం, ఇంకొకడైతే వాడి పెళ్ళాం కోసం వాని దగ్గర తిరుగుతున్నాడని వాడు రియలైజ్ అయిపోయి వాని అనుచరులందరినీ వదిలేసి మీరు ఏడన్నా చావండి నేను పోతా అని పోతాడు. ఇంకా వీళ్ళు చూస్తే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా లెస్బియన్ అమ్మాయిస్ వాళ్ళు బయట ప్రపంచం గురించి ఆలోచించుకుంటా ఒకరినొకరు ఇష్టమైనా కూడా వాళ్ళు కలిసి ఉండలేదు. ఇప్పుడు ఉపేంద్ర సినిమా చూసేసి ఫోకస్ వచ్చింది కాబట్టి ఎవరేమనుకుంటే మాకేమే అని చెప్పి థియేటర్ బయటకు వచ్చి ముద్దు పెట్టేసుకుంటారనమాట. బేసికలీ ఈ మూవీకి ఉపేంద్ర ఎలాంటి మీనింగ్ ఇవ్వాలనుకున్నాడంటే, అవసరాల కోసం దారి తప్పే పాత్రలు తప్ప అని ఒక డైలాగ్ ఉంటుంది కదా మహాప్రస్థానంలో, ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట. అంటే జనాలు వాళ్ళ జీవితాలు వాళ్ళే మాడిపోయిన మసాలా దోశలు చేసేసుకుంటున్నారని అర్థం. సో ఇంకా నా విషయానికి వస్తే ఈ మూవీలో వైట్ ఉపేంద్ర, బ్లాక్ ఉపేంద్ర వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ గురించి నాకు వీడియో తీయడానికి బ్రెయిన్ డ్యామేజ్ అయింది కొంచెం కుడిపక్క. ఇంకా వేరే క్యారెక్టర్స్ గురించి ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ బ్రెయిన్ రెండు పక్కల డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడికి ఏం చేసేద్దాం. ఒకవేళ వేరే క్యారెక్టర్స్ గురించి కూడా మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ భలే గమ్మత్తుగా ఉంటుంది అనమాట. నాకు భలే నవ్వు వస్తుంది ఆమె క్యారెక్టర్ని చూస్తే. సేమ్ ఈ కాలం సోషల్ మీడియాకి రీల్స్కి అడిక్ట్ అయిపోయిండే ఒక ఎక్స్ జనరేషన్ అమ్మాయి ఎలా ఉంటుందో అలా దిద్దినారనమాట ఆ క్యారెక్టర్ని. సో ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ చెప్పా కదా, రాజు, ఈ స్వామీజీ, ఈ హీరోయిన్, ఈ క్యారెక్టర్స్ గురించి కూడా ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెడీ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదే గుడ్ గుడ్ ముక్క ముక్క ముక్క